తీసుకొచ్చింది ఇక్కడికి ఇవ్వడానికి ఏమీ లేవు. ఎడారిలో మాకే తినడానికి ఏం దొరకదు. ఏమమ్మా ఆకలేస్తుందా? నీళ్ళు కూడా లేవు ఇక్కడ. అలా ఓఎస్ఎస్ దగ్గర తీసుకెళ్తాం తాగుతుగానే. థార్ డెజర్ట్లోని బంగారు ఇసుక గుట్టల మధ్య డెజర్ట్ సఫారీ అనుభవం వేరే ఏ దేశంలో కూడా ఇంత గొప్ప అనుభవాన్ని చూసండి. నైట్ అంతా ఎడారిలో ఈ టెంట్లోనండి. ఆల్మోస్ట్ 3 వరకు బయటన మంచమే పడుకున్నాను. బట్ చలి భయంకరంగా ప్రతి గంటకి పెరిగిపోతుందండి. ఇంకా 3 తర్వాత టెంట్లోకి వచ్చాను. ఎడారి ప్రాంతంలోని వాతావరణానికి అనుగుణంగా డిజైన్ చేయబడ్డ ఒంటిని గమనిస్తున్నప్పుడు ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. మొత్తం నక్షత్రాలన్నీ, గ్యాలక్సీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. లైట్లు కూడా లేవు. మంచి భోజనం అయితే వండారు. దాన్ని తినుకుంటూ నెమ్మదిగా నడిచే ఒంటి అడుగులు దూరాన్ని కూడా దగ్గర చేస్తాయి. వచ్చిందండి ఫుడ్. ఇదండి మాకు వంటలు ఉండడం వల్ల ఫుడ్ చూసారా ఒకటి ఎంతలా ఉందో. చిన్నప్పుడు చదువుకున్నాం ఎడారిలో నీటి ఆధారం ఒయాసిస్ అని. ఇప్పుడు ఆ ఒయాసిస్ని నేరుగా చూడటం మాత్రం నాకు కళ నిజమైనట్లు అనిపిస్తుంది. గత కాలపు రహస్యాలను దాచుకున్న కుల్దారా విలేజ్ వంటి ప్రదేశాలు ఈ ఎడారిని మరింత మాయాజాలంగా మారుస్తాయి. రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది. ఆ విజువల్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. నిశ్శబ్దంలో కూడా ప్రకృతి తన గొప్పదనాన్ని తెలియజేసే అద్భుత ప్రదేశమే జైసల్మేర్. హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న రాజస్థాన్ ట్రిప్ అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది. వైజాగ్ టు భరత్ కీ కోటి ఎక్స్ప్రెస్ ట్రైన్లో స్టార్ట్ అయ్యాను. భగత్ కీ కోటి ఎక్స్ప్రెస్ అనేది జోధ్పూర్లో ఉంటుంది. థర్డ్ ఏసీ టికెట్ వచ్చేసి 2200 రూపాయలు. 38 గంటల జర్నీ తర్వాత జోధ్పూర్లో దిగాను. జోధ్పూర్ వీడియోస్ నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడైతే ఉదయం 9 గంటలకు జోధ్పూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి జైసల్మేర్ స్టార్ట్ అయ్యాను. 7 నుంచి 8 గంటల జర్నీ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకల్లా జైసల్మేర్ రీచ్ అయిపోయాను. జైసల్మేర్లో ఆల్రెడీ నేను మొస్టాచ్ హాస్టల్లో 350 రూపీస్కి బెడ్ బుక్ చేసుకున్నాను. ఇంకా చాలా హోటల్స్ అలాగే జోస్టల్ హాస్టల్ కూడా ఉంటుంది. ఇవి ప్రీమియం హాస్టల్స్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ హాస్టల్ కూడా రాజస్థానీ స్టైల్లో నిర్మించబడింది. జైసల్మేర్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది ఈ హాస్టల్. ఇదండి వ్యూ. ఈ మొస్టాచ్ హాస్టల్ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ ఫోర్ట్, లార్జెస్ట్ లివింగ్ ఫోర్ట్ ఇన్ ద వరల్డ్. అదే దాంట్లో కూడా వెళ్దాం నెక్స్ట్. మార్నింగ్ కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఫోర్ట్ మెయిన్ గేట్ పక్కనే మార్కెట్ ఉంటుంది. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం. వచ్చేసిందండి చేతిలోకి దాల్ పక్వాన్ అంటే దీని పేరు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా హాస్టల్లోని ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. ఇది ప్రైవేట్ డెజర్ట్ సఫారీ. 2500 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. దీని డీటెయిల్స్ వెళ్తూ చెప్తా. అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే అండి, డెజర్ట్ సఫారీ తీసుకోవడానికి ఇప్పుడు చూపించాను కదా మినిమల్ ఐటమ్స్తోనే ఒక రాత్రి పాటు ఎడారిలో ఎలా ఉండాలన్నది అది ఈ డెజర్ట్ సఫారీ యొక్క మోటో. సో ఒక నైట్ అంతా మినిమల్ ఐటమ్స్తోనే ఎలా ఉండొచ్చో ట్రై చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు మేము ఈ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, 3 వాటర్ బాటిల్, ఒక సౌండ్ బాక్స్, ఒక పైన కూరగాయలు, రైస్ ఏవో ఉన్నాయి. వీటితోనే ఒక నైట్ మొత్తం మేము సర్వే అవ్వాలన్నమాట ఎడారి. ఈ ప్యాకేజీలో మమ్మల్ని ముందుగా కుల్దారా విలేజ్కి తీసుకుని వెళ్తున్నారు. కుల్దారా విలేజ్లోని ఎండ మామూలుగా లేదు. డిజర్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచే. మా ఫిబ్రవరి మంత్లో కూడా భయంకరంగా ఎండ ఉంది ఇక్కడ. ఇదే పార్కింగ్. ఇప్పుడు కోస్ట్ విలేజ్లోకి వెళ్తాం. కుల్దారా విలేజ్ అంటే పెద్ద కోస్ట్ విలేజ్ అంట. ఇదే అండి కుల్దారా విలేజ్. గోస్ట్ టౌన్ అంట బాబాయ్. మొత్తం అంతా రిమోడిఫై చేశారు. చూద్దాం లోపలికి ఎక్కి. నాతో పాటు హాస్టల్లో ఇంకో 5 కేరళ కుర్రోళ్ళు అలాగే ఇంకో 2 హిందీ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. మొత్తం 8 మంది ఈ ట్రిప్లో వెళ్తున్నాం. ఒకప్పుడు జీవంతో కలకల్లాడిన ఈ గ్రామం ఇప్పుడు కేవలం శూన్యమైన గోడలు, పగిలిన ఇల్లు, మూగగా నిలిచిన వీధులుగా మారిపోయింది. కానీ ఈ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న కథలు, రహస్యాలు, భయానిక గాథలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ కుల్దారా గ్రామాన్ని 13వ శతాబ్దంలో పాలీవాల్ బ్రాహ్మణులు నిర్మించారు. వారు చాలా తెలివైన రైతులు. ఎడారి మధ్యలో కూడా నీటిని సమర్థంగా వినియోగిస్తూ వ్యవసాయం చేసేవారు. వారు నిర్మించిన నీటి వ్యవస్థలు ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతాలుగా చెప్పబడతాయి ఇక్కడ.
ఈ గ్రామం మాత్రమే కాకుండా చుట్టుపక్కల మరో 80కి పైగా గ్రామాలను వారు అభివృద్ధి చేశారు. అయితే ఈ శ్రేయస్సు ఎక్కువ కాలం నిలవలేదు. యుగానికి ఒకటి సినిమాలోనే ఆ ఫైటింగ్ జరుగుతుంది చూసారా, ఇదిగో ఈ ఎడారి ప్రాంతంలో లాగే కనిపిస్తుంది. మరి ఎక్కడ తీసారేమో, సేమ్ ఆ స్ట్రీట్ లాగే ఉంటుంది. 18వ శతాబ్దం చివరిలో జైసల్మీర్ ప్రాంతాన్ని పాలించిన దివాన్ సలీం సింగ్ అనే అధికారి తన క్రూరత్వానికి ప్రసిద్ధి. అతను గ్రామస్తులపై అధిక పనులు విధించేవాడు. కానీ ఒకరోజు అతని చూపు గ్రామంలో ఉన్న ఒక అందమైన యువతపై పడింది. ఆ యువత కుటుంబం ఈ విషయాన్ని నిరాకరించింది. కానీ సలీం సింగ్ తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించాడు. పెళ్లి చేసుకోకపోతే గ్రామాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. ఈ పరిస్థితుల్లో గ్రామ పెద్దలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రాత్రిలోనే ఎవరూ ఊహించిన విధంగా కుల్దారా గ్రామం ఖాళీ అయిపోయింది. వేలాది మంది ప్రజలు తమ ఇల్లు, సంపదలు, జ్ఞాపకాలు అన్నింటినీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ రాత్రి తరువాత ఈ గ్రామంలో ఎవ్వరూ తిరిగి నివసించలేదు. కానీ వెళ్లే ముందు వారు ఒక శాపం ఇచ్చారని చెబుతారు. ఈ గ్రామంలో ఎవరు ఇకపై నివసించలేరు అని. ఈ శాపం నిజమో కాదో తెలియదు, కానీ ఆ తరువాత నుండి ఈ గ్రామం పూర్తిగా నిర్జీవంగా మారింది. తరువాత అక్కడి నుండి ఒక ఓయాసిస్కి తీసుకుని వెళ్ళారు. వెళ్తున్న దారిలో మనకు ఎడారి ప్రాంతంలో సహజంగా కనిపించే సుడిగుండాలు కూడా చూడొచ్చు. ఓయాసిస్ అండి, నిజంగా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకునే వాళ్ళమే. ఓయాసిస్ ఎడారిలో ఉంటాయి. ఓయాసిస్ ఒకటే నీటి సోర్స్ ఎడారిలో. ఎక్కడ మీకు రివర్లు కనిపించవు, లేక్స్ కనిపించవు, ఇది ఒక్కటే నీటి సోర్స్ అని. అది ఇదేనండి. ఆల్మోస్ట్ పైకి 150-200 మీటర్ల పైకి వదిలినా కూడా ఇది ఒక్కటే కనిపిస్తుంది వాటర్ సోర్స్. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ గ్రేట్ అండి, చిన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి లైవ్లో చూడడం మంచి ఎక్స్పీరియన్స్, మజా. ఈ పశువులకి, పక్షులకి మొత్తం ఇదే వాటర్ ఇలా పట్టుకుంటుంటారు. ఈ ఓయాసిస్ నుంచి ట్యాంకుల్లో పట్టుకుని అలా యూజ్ చేసుకుంటుంటారు. ఎప్పటికీ ఎండవండి. ఎండాకాలంలో కూడా ఇలాగే ఉంటుందంటే ఇక్కడ. అందుగురించే ఇటువంటి చుట్టుపక్కల ఇల్లు కట్టుకుంటారు. బట్ ఈ వాటర్ బాగా అయిపోయింది, ఇక్కడ అబాండన్ అయిపోయింది కదా. ఈ విలేజ్ కొందాల మొత్తం ఇంకా ఎడారిలో ఉండడం మానేశారు. అందరూ కొద్దిగా టౌన్లోకి వచ్చేస్తున్నారు. చాలా రేర్ స్పీసెస్, చాలా ఓల్డ్ మనుషులు మాత్రమే ఎడారిలో ఉంటున్నారు. వాళ్ళు మరి ఇక్కడ కనిపించరు. అటు సైడ్ ఇంకా ఉండరు, ఇంకా బార్డర్ ఏరియాలో ఉంటారు. భూమి లోపల ఉండే భూగర్భ జలాలు కొన్ని ప్రాంతాల్లో ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ భూమి తక్కువ ఎత్తులో ఉండడం వల్ల లేదా పగుళ్ళు ఉండడం వల్ల ఈ నీరు బయటికి వస్తుంది. అప్పుడు అక్కడ చిన్న నీటి గుంటలు లేదా సరస్సులు ఏర్పడతాయి. వాటి చుట్టూ మొక్కలు పెరిగి ఒక పచ్చని ప్రాంతంగా మారుతుంది. వీటినే ఓయాసిస్లని అంటారు. తర్వాత అక్కడి నుండి ఈ ప్రాంతంలో నివసించే అతి తక్కువ జనాభా కలిగిన చిన్న చిన్న ఊళ్ళను చూసుకుంటూ మేము రాత్రి గడపబోయే నిర్మానుష ఎడారి వైపుగా మా పయనం సాగుతుంది. కొంత దూరం మమ్మల్ని ఒంటెల మీద తీసుకుని వెళ్తారు. మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం క్యామెల్ రైడింగ్. పూరిలో చేశాను కానీ అది బీచ్ సైడ్ చేసింది. ఇది ఒరిజినల్ డెజర్ట్లోనే క్యామెల్ రైడింగ్ అండి. ఇప్పుడు వస్తాం ఎలా ఉంటుందో. డిజర్ట్ సఫారీ ముందు క్యామెల్ రైడింగ్ మాట. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని ఎడారిలోకి తీసుకెళ్తాయి ఈ క్యామెల్స్. ఎంత హైట్ ఉందో తెలుసా, ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ఉన్నట్టు ఉంది. ఈ హోటల్ వాళ్ళ ద్వారా బుక్ చేసుకోవడం ఇదే బెనిఫిట్ అండి. ప్రైవేట్ ఏరియాలో ఉంటాయి మాట, జనాలు వాళ్ళు ఉండరు. చక్కగా తక్కువ లిమిటెడ్ పీపుల్తోనే తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. జస్ట్ మేము 8 మంది వచ్చాం అంతే. ఇదిగో ఆ క్యాంపర్లో ఎంతమంది పెట్టారు, సేమ్ అంతే 8 మంది పెట్టారు. 8 మంది తీసుకొచ్చింది. శామ్ డ్యూన్స్ అంటే ఇంకా అది చాలా దగ్గర, ప్లస్ ఏంటంటే ఇంకా మామూలుగా ఉంటారు జనాలు అక్కడ. అందు గురించే ఇది కొద్దిగా పర్లేదు. ప్రైవేట్ ధర వెళ్ళడం అది ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా. బట్ నీట్గా జనాలు లేకుండా కొద్దిగా ప్రైవేట్గా డిజర్ట్ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు నైట్ అంతానే. అది బెనిఫిట్ వీళ్ళతో రావడం వల్ల. స్టార్ట్ అయిందండి క్యామెల్ రైడ్ డిజర్ట్లోకి. పెద్ద మహాకాయం అండి. ఏ ఒంటిలేవో చిన్న కనిపిస్తాయి అనుకుంటున్నారా? అమ్మో బాబో, దీని ఇంజిన్ నడపాలంటే ఎంత వాటర్ తాగుతుందో, ఎంత బ్లడ్ ఉంటుందో దీనిలోనే. ఒంటె అనేది ఎడారిలో రాజులా సంచరించే జంతువు. తీవ్రమైన వేడి, నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో కూడా జీవించగల శక్తి దీనికి ఉంది. ఒంటెలను సాధారణంగా షిప్ ఆఫ్ ద డిజర్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఎడారిలో మనుషుల్ని, సరుకుల్ని సులభంగా తీసుకెళ్ళగలదు. సముద్రంలో ఓడల పనిలాగనమాట. ఒంటి ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఎక్కువ నీటిని తాగి కొన్ని రోజుల పాటు నీరు లేకుండా కూడా బ్రతకగలదు. ఒంటి వెనుక ఉన్న కూబులో నీరు ఉంటుందనుకుంటారు, కానీ అందులో కొవ్వు నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ కొవ్వుని శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఎడారిలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా ఆ వేడిని తట్టుకొని జీవించగలదు. ఆల్మోస్ట్ మేము అగో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ దూరంగా చెట్టు, అక్కడి నుంచి బయలుదేరామండి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల పైనేనంట ఈ క్యామెల్ రైడింగ్. వాటి పాదాలు వెడల్పుగా ఉంటాయి.
అందుకే ఇసుకలో మునగకుండా సులభంగా నడుస్తాయి. పూర్వకాలంలో వ్యాపారులు ఎడారిలో ప్రయాణించడానికి ఒంటెలను ఉపయోగించేవారు. ఇప్పటికీ రాజస్థాన్లో ఒంటి సఫారీలు చాలా ప్రసిద్ధి. కొన్ని ప్రాంతాల్లో ఒంటిపాలు ఆరోగ్యాన్ని మంచివిగా భావిస్తారు. ఎడారిలో జీవించడం అంటే ఒక సవాలు. కానీ ఒంటెలు మాత్రం ఈ ఎడారి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని శతాబ్దాల పాటు తన కాయాన్ని సవరించుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్న ఒంటిగా మారింది. పాపం అండి 2 కిలోమీటర్లు తీసుకొచ్చింది ఇక్కడికి. ఇవ్వడానికి ఏమీ లేవు, ఎడారిలో మాకే తిన్నాక ఏం దొరకదు. ఏమమ్మా ఆకలేస్తుందా? నీళ్ళు కూడా లేవు ఇక్కడ, అలా ఓఎస్ఎస్ దగ్గర తీసుకెళ్తాం తాగుతుగానే. మమ్మల్ని ఈ నిర్మానుష్యమైన ఎడారిలో వదిలేసే ఒంట్లన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయండి. చుట్టూ 360 డిగ్రీస్లో మొత్తం ఎడారే. మీకు ఎక్కడ అసలు జనసంచారం కూడా లేదు. 40-50 కిలోమీటర్లు మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే. ఇదండి ఈ ఏరియాలో ఇప్పుడు నైట్ మొత్తం స్టే చేయబోతున్నాం. ఇందులో జస్ట్ ఇగో ఇవే రిసోర్సెస్ వండుకోవడానికి, చలేస్తే ఇగో ఈ టెంట్లో ఉండడానికి. మిగతాదంతా నో పవర్, నో మొబైల్ సిగ్నల్ ఉన్నంత వరకు, ఛార్జింగ్ ఉన్నంత వరకు యూజ్ చేసుకోవడం. ఇవి హట్స్ కూడా ఎలా ఉంటాయో ఇప్పుడే చూసేద్దామండి. మళ్ళీ చీకటి అయితే లైట్లు అవి ఏముండవు కదా, నైట్ మరి ఫుటేజ్ ఎంత తెలీదు, ఇప్పుడే చూసేద్దాం మొత్తం అంతా. ఇందులో కొన్ని టెంట్స్ కూడా ఉన్నాయండి. టెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. మేము ఈ ప్రదేశానికి చేరుకునేసరికి సాయంత్రం 4 అయిపోయింది. సూర్యాస్తమయ సమయంలో బంగారు రంగులో మెరిసే ఇసుకని చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతి. సూర్యాస్తమయపు చివరి 2 గంటలు గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ గోల్డెన్ అవర్స్ని మేము థార్ ఎడారిలో చూడటం మాకు అద్భుతం అనిపించింది. సహారా, థార్ ఎడార్లు అనేవి హాట్ డిజర్ట్స్కి ఒక ఉదాహరణ. అలాగే కోల్డ్ డిజర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ శీతాకాలంలో మంచు పడుతుంది. ఇంకా కోస్టల్ డిజర్ట్స్ కూడా ఉంటాయి. కానీ వాటికి సముద్రం పక్కనే ఉన్నా కూడా వర్షం పడదు. ఈ హాట్ డిజర్ట్స్లో పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది. రాత్రి అయ్యేసరికి అకస్మాత్తుగా చల్లగా మారుతుంది. ఇప్పుడు మేము ఆ చల్లదనాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. థార్ ఎడారిలో సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతం లాంటిది. ఒంటిపై ప్రయాణించాం. అలాగే ఇసుక గుట్టల మధ్య సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు జీవితంలో అది ఒక కొత్త అనుభూతిగా గుర్తుండిపోతుంది. ఇదిగోండి మా ఫుడ్కి ప్రిపరేషన్. మామూలుగా లేదు ఇక్కడ. ఎగ్గొడుతుంది మనవాడు. స్నాక్స్, టీ మాట ఈవినింగ్ అయ్యేటప్పటికి. నైట్ ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అది ప్రస్తుతానికి ఇవ్వండి స్నాక్స్. మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి టీ, మళ్ళీ వేస్తాం. ఇవ్వండి చీకటి పని టెంట్లు కూడా వేస్తున్నారు. బయటని కావాలి, బయటని పడుకోవచ్చు. ఇదో టెంట్లు కూడా రెడీ అయిపోయి 8 మందికి 8 టెంట్లు. బోన్ ఫైర్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. మొత్తం సెటప్ బాగానే చేశారు. అల్లు అర్జున్ మలయాళం సాంగ్లతో మామూలు దుమ్ము లేపుతున్నారండి వీళ్ళు, మలయాళం వాళ్ళు. వచ్చిందండి ఫుడ్. ఇదండి మాకు వంటలు ఉండడం వల్ల ఫుడ్ చూసారా ఒకటి ఎంతలా ఉందో. ఈ ఫుడ్ మనం తినలేము, వీటితో మనం బతకలేము. కూర అన్నం నేను కూరలో వేసుకున్నాడు. అన్నాన్ని చేతితో పట్టుకున్నట్టు లెక్క మాటిది. రొట్టెని చేతితో పట్టుకొని కూరని కంచంలో వేసుకున్నాడు మొత్తం అంతా. అది వీళ్ళ ఫుడ్. అందుకే వీళ్ళు ఇంత హెల్దీగా ఉంటారు అన్నమాట. అది చూసారా రోటీ ఎంత లావు ఉందో. ఇదిగో వేస్తున్నారు చూసారా, ఇది చాలా లావు ఉంటుందండి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 300 గ్రాములు ఉంటుంది. అంటే కేజీకి 3 వస్తాయి అంతే. అలాంటి ఫుడ్ని టక్కని కూర ఏమో కంచంలో వేసుకొని లేపేస్తున్నారు. బయటన చాలా చలిగా ఉందండి. అందుకనే కొంతసేపు టెంట్లోకి వచ్చి కూర్చున్నాను. అలాగే కొద్దిగా ల్యాప్టాప్లో ఛార్జింగ్ ఉంది, కొద్దిగా డేటా కాపీ చేసుకోవాలి. మొత్తం నిండిపోయింది.
వాళ్ళు బయట మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, అంతా క్యాంప్ అది వేసుకుని వెళ్ళి ముక్కలు ఆ చెట్లు అవన్నీ కొట్టుకొని తీసుకొని వస్తున్నారు. అంత మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు. రాత్రి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా గ్యాలక్సీని అంతా చూసుకుంటూ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు. మొత్తం చీకటి అయిపోయింది, చల్లని ఇసుక, ఆకాశంలో మొత్తం నక్షత్రాలన్నీ, గ్యాలక్సీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. లైట్లు కూడా లేవు. మంచి భోజనం అయితే వండారు, దాన్ని తినుకుంటూ ఈ ఎడారిలో నైట్ అంతా గొప్ప ఎక్స్పీరియన్స్. వా, ఎంత అద్భుతంగా ఉందండి వ్యూ. మొత్తం 360 డిగ్రీల్లో చుక్కలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. నైట్ అంతా ఎడారిలో ఈ టెంట్లోనండి. ఆల్మోస్ట్ 3 వరకు బయట మంచమే పడుకున్నాను. బట్ చలి భయంకరంగా ప్రతి గంటకి పెరిగిపోతుందండి. ఇంకా 3 తర్వాత టెంట్లోకి వచ్చాను. రేసి ఇప్పుడు సన్ రైజ్ కోసం వెళ్తున్నాం. చూద్దాం, సన్ రైజ్ చూసిన తర్వాత మీద ఆడదాం. రాత్రి అంతా ఈ ఎడారిలో చాలా ఎంజాయ్ చేసాం. మొత్తం అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. కేరళ వాళ్ళు అయితే దూరంగా కనిపిస్తున్న శాండ్ డ్యూన్స్ మీదనే రాత్రి అంతా పడుకున్నారు. ఎడారిలో మబ్బులు ఉండకపోవడం, అలాగే లైట్ పొల్యూషన్ కూడా లేకపోవడంతో మిల్కీ వే కూడా స్పష్టంగా కనిపించింది. ఈ డాగ్ కూడా రాత్రంతా మాకు కాపలాగానే ఉంది. కొంత సమయానికి ఇంకొక అద్భుత దృశ్యం ఎడారి నుండి. అక్కడే బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ అండ్ మ్యాగీ రెడీ చేశారు. అవి తినేసి ఇప్పుడు అసలైన డిజర్ట్ సఫారీకి స్టార్ట్ అవుతున్నాం. ఈ డిజర్ట్ సఫారీ డ్యూన్ బ్యాషింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మీరే చూడండి. డ్యూన్ బ్యాషింగ్ కూడా ప్యాకేజీలో ఇంక్లూడే. ఆల్మోస్ట్ 20 నిమిషాల పాటు డ్యూన్ బ్యాషింగ్ 2 గ్రూపులుగా చేశారు. భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఫైనల్గా మేము వచ్చిన ఒంటి మీదనే తిరిగి 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాం. కేరళ వాళ్ళు జీప్లో వెళ్ళిపోయారు. క్యామల్ రైడ్ మాత్రం మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చింది. అందుకే మళ్ళీ క్యామల్ మీదనే వెళ్తున్నాం. కావాలంటే జీప్లో కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇది హట్టూరామ్కి జానీ అంట ఈ విలేజ్ నేమ్. మళ్ళీ ఆ ఒంటెలు నెక్స్ట్ వచ్చే గ్రూప్ కోసం వెయిట్ చేస్తున్నాం. 1 అవర్ జర్నీ చేసి మేము తిరిగి హాస్టల్కి రీచ్ అయ్యాం. చివరిగా ఒక మాట, చాలా కష్టపడి ఈ కంటెంట్ని మీకు చూపిస్తున్నాను. ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తున్నాను. సో వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఛానల్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి వీడియోలు కూడా మీకు చూపిస్తూనే ఉంటాయి. సో మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్, హైప్ తప్ప ఇంకేమీ అడగట్లేదు. సో వాటిని చేసేస్తే నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.